శ్రీమాత్ర నమః. మానవ మేధస్సుకు అందడు భగవంతుడు. మన తెలివితేటలకు అస్సలు అందడు. మన ఐశ్వర్యానికి అస్సలు లొంగడు. దేనికి లొంగుతాడు మరి భగవంతుడు? నువ్వు ప్రేమగా, భక్తిగా, ధర్మాన్ని తప్పకుండా ఆయన పాదాలు పట్టుకుంటే దానికి మాత్రమే లొంగుతాడు. నువ్వు తప్ప ఇంకెవరు నన్ను ఆదుకుంటారు, నువ్వు తప్ప నన్ను రక్షించేది ఎవరు అని అడిగితే ఆయన ఖచ్చితంగా వస్తారు. వచ్చి మన జీవితంలో వెన్నెలను కురిపిస్తారు. మనకి ఏదైతే సమస్య ఉందో దాని నుంచి బయటపడే మార్గాన్ని చూపిస్తారు. మనం భక్తుల చరిత్రలు ఎన్నో చదువుకున్నాం కదా, ఆ చరిత్రలలో కూడా మనకి ఈ విషయమే తెలుస్తుంది. నేను మొన్న కూడా పూరి జగన్నాథ స్వామి వారి ఆలయంలో జరిగిన ఒక అద్భుతాన్ని చెప్పాను. ఒక చిన్న పిల్లాడు కోమాలోకి వెళ్ళిపోతాడు. కటక్ ఛానల్స్ లో వచ్చింది న్యూస్. వెళ్ళిపోతే ఆ పిల్లాడి నాన్నగారు ఆ పిల్లాడిని తీసుకుని వచ్చేస్తారనమాట జగన్నాథ స్వామి వారి ఆలయానికి. ఎందుకంటే డాక్టర్స్ చెప్పేశారు ఇంకా లాభం లేదు, ఎప్పుడు కోమాల నుంచి బయటకు వస్తాడో తెలియదు, మీరు ఇంటికి తీసుకుని వెళ్ళిపోండి అని. ఏమీ చెయ్యలేక సర్వస్వ శరణాగతి చేస్తూ ఆ పిల్లాడిని వాళ్ళ నాన్నగారు తీసుకొచ్చి జగన్నాథ స్వామి వారి ఆలయం మెట్ల మీద పెట్టి కూర్చుని ఏడుస్తూ ఉంటాడు. అక్కడ ఒక అర్చకులు జగన్నాథ స్వామి వారి తీర్థాన్ని ఆ పిల్లాడి మీద జల్లుతారు. అప్పటి వరకు కోమాలో ఉన్న ఆ పిల్లవాడు ఒకేసారి ఆ తీర్థాన్ని చల్లగానే కదులుతాడు. కాసేపటికి కళ్ళు తెరుస్తాడు. అక్కడి నుంచి ఆ పిల్లాన్నేమో ఈ గర్భాలయంలోకి తీసుకెళ్తారంటే తిరిగి ప్రాణం పోసుకున్నాడా, తిరిగి మళ్ళీ తెలివిలోకి వచ్చిందా అని మనకు ఆ వీడియోలో కనపడుతుంది. డైరెక్ట్ గా మొత్తం ఇదంతా రికార్డెడ్ అయిన వీడియో. అది మన ఛానల్లో పెట్టాను, ఒకసారి చూడండి. ఒకళ్ళు ఇద్దరు ముందు జరిగిన కాదు, అది కొన్ని వేల మంది చూస్తుండగా జరిగిన సంఘటన. అది భగవంతుడిని నమ్మితే భగవంతుడు ఏదో ఒక దారి చూపిస్తాడు, చూపించకుండా మాత్రం ఉండడు. అలాగే పరమాచార్య స్వామి వారి లీలలు, ఆ లీలలు చెప్తున్నప్పుడు కూడా ఎంత మందికి ప్రాణదానం చేశారో మహాస్వామి వారు. అందులో మీకు ఒక లీల చెప్పే ఉంటాను, ప్లేలిస్ట్ లో ఉంటుంది, ఒకసారి చూడండి. 6 ఏళ్ల అమ్మాయి రోడ్ యాక్సిడెంట్ అవుతుంది. వాళ్ళ నాన్నగారు ఏం చేస్తారంటే ఆ పిల్లని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. డాక్టర్స్ చెప్పేస్తారు చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంది, మేము ఆపరేషన్ చేసినా కానీ అది సక్సెస్ అవుతుందో లేదో మేము చెప్పలేము అంటారు. ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఆ పిల్ల వాళ్ళ తాతగారు బాబాయ్ ఎవరో మహాస్వామి వారి దగ్గరికి వస్తారు, విషయం అంతా చెప్తారు. అప్పుడు మహాస్వామి వారు ఒక పండుని కుంకాన్ని ఇస్తారనమాట. అవి తీసుకుని వస్తారు. ఈ లోపు ఆ పిల్లకి ఆపరేషన్ చేయమని చెప్పేస్తారు వాళ్ళ నాన్నగారు వాళ్ళు. సరే ఆపరేషన్ అయిపోయింది, రోజు కుంకుమ పెడుతూ ఉంటారు. సరిగ్గా వారం రోజుల తర్వాత ఆ అమ్మాయి కోమాల నుంచి బయటకు వస్తుంది అనమాట. కోమాలోకి వెళ్ళిపోయింది అమ్మాయి. అప్పుడు ఆ అమ్మాయి లేచిన తర్వాత మాట్లాడిన మొట్టమొదటి మాట ఏంటో తెలుసా? నాన్న, ఇప్పటి వరకు పచ్చ చీర కట్టుకుని నా పక్కనే కూర్చుని సేవలు చేసిన అమ్మెక్కడా అని అడిగిందిట. అందరూ ఆశ్చర్యపోయారు. పరమాచార్య స్వామి వారే అమ్మవారి రూపంలో వచ్చి తన కూతుర్ని బ్రతికించారు అని కళ్ళనీళ్లు పెట్టుకున్నారు. అప్పుడు ఆ తల్లిదండ్రుల ఆనందం ఎలా ఉంటుందో చెప్పండి. వాళ్ళకు వచ్చిన ఆపదని భగవంతుడు అలా ఆపద నుంచి బయట పడేశాడు అంటే వాళ్ళ ఆనందం వర్ణనాతీతం కదా. భగవత్ కృప వల్ల ఆ కష్టం నుంచి బయటపడితే అది మాటల్లో చెప్పలేము, అది ఎవరికి వాళ్ళు అనుభవించాల్సిందే. ఈ విషయం తెలియని మూర్ఖులు ఉంటారు కొంతమంది, దానిని కల్పన అంటారు. కల్పన అని ఎందుకు అంటారంటే వాళ్ళకి భగవంతుడు అంటే అసలు నమ్మకం లేదనమాట. కల్పన అని అన్నారు అంటే భగవంతుడు లేడు అని ఇండైరెక్ట్ గా చెప్తున్నారని వాళ్ళు అర్థం. మనకి ఊహకి అందందే భగవంతుడు, మన తెలివితేటలకి అందని వాడే భగవంతుడు. ఒక్కసారి పాదాలు పట్టుకుంటే భగవంతుడి అనుగ్రహం ఉంటుంది. నేను ఈ 2 సంఘటనల గురించి ఎందుకు చెప్పాను అంటే అసలు ఇది వింటే నాకే చాలా అబ్బురంగా అనిపించింది, చాలా ఆశ్చర్యంగా అనిపించింది. మన ఛానల్లో ఒక ఆవిడ ఎప్పుడు కామెంట్లు పెడుతూ ఉంటారు, దాదాపుగా 3 సంవత్సరాల నుంచి. ఇప్పుడు కూడా ఆవిడ కామెంట్లు ఉంటాయి. ఆవిడకి ఎన్నో ఇబ్బందులు వచ్చాయి. ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆవిడ ఒకటే మాట మాట్లాడేవారు తెలుసా? అమ్మవారి దయ వల్ల, స్వామివారి దయ వల్ల బాగున్నాం, మీరు చాలా బాగా చెప్పారు, శ్రీమాత్రే నమః, చాలా బాగుంది, స్వామివారి దయ, ఓం నమ శివాయ, ఇవి తప్ప వేరే కామెంట్ ఏది ఉండదన్నమాట. ఎప్పుడైనా నేను ఆవిడ ఆరోగ్యం గురించి వాళ్ళ పిల్లల గురించి అడిగితే ఆ విషయాన్ని చెప్పేవారు. అప్పుడు కూడా ఆవిడకి ఏదైనా ఇబ్బంది వస్తే అమ్మవారి దయ, ఇంకా నా కర్మ ఇంకా కరగలేదేమో, స్వామి చూస్తారు, ఇదే పాజిటివ్ దృక్పథం అనమాట ఆవిడ మనసులో.
అలాగే చిన్నప్పటి నుంచి కూడా ఆవిడకి దైవభక్తి ఎక్కువ. ఎంత దైవభక్తి ఉన్నా ఆవిడ ఒక్కొక్కసారి కష్టాలను తట్టుకోలేకపోయేవారు. అప్పుడు కూడా ఆవిడ భగవంతుణ్ణి నిందించలేదు, ఎప్పుడూ భగవంతుడి పాదాలే పట్టుకున్నారు. సరే, దాదాపు 1 సంవత్సరం క్రితం ఆవిడకి ఏదో హెల్త్ ఇష్యూ వచ్చింది. డాక్టర్స్ చూపిస్తే ఆపరేషన్ చెయ్యాలి అని అన్నారట. ఆవిడకి భయం వేసింది, ఆపరేషన్ చేయించుకోవాలి అంటే. ఆవిడ సర్వమంగళ అమ్మవారి పాదాలు పట్టుకున్నట్ట, తల్లి నాకేది మంచిదో అది చెయ్యి అని. ఆవిడ సర్వస్వ శరణాగతి చేశారు. నాకు ఈ సమస్య నుంచి నేను బయటపడితే నా ఎత్తు అంటే నా బరువు బెల్లాన్ని సమర్పణ చేసుకుంటాను అని అన్నారు. ఆవిడ ఎందుకు అలా అనుకున్నారో, బెల్లం సమర్పణ చేసుకుంటాను అని అనకపోయినా ఆ కష్టం నుంచి ఆవిడ బయటపడేవారేమో. కానీ కృతజ్ఞత అన్నమాట. అమ్మ నాకు జీవితాన్ని ఇస్తే నేను అమ్మకి తిరిగి ఏమి ఇవ్వగలను? ఆవిడ స్థితిని బట్టి ఆవిడ అమ్మ నేను ఇది చేస్తానమ్మా అని చెప్పి మొక్కుకున్నారట. అసలు విచిత్రం, ఆవిడ అక్కడ రామం గారికి ఆవిడ అనుభవాన్ని చెప్తూ ఉంటే ఆవిడ ఏడ్చేస్తూ ఉన్నారు. ఆవిడ కళ్ళల్లోంచి నీళ్లు వచ్చేస్తూ ఉన్నాయన్నమాట. ఆవిడ నాతో ఫోన్లో కూడా మాట్లాడారు. మాట్లాడుతూ ఉంటే ఆవిడ ఏడ్చేస్తుంటే నాకు అనిపించింది, అమ్మా తల్లి నువ్వు ఇంత అద్భుతాన్ని చేశావు, అసలు నేను నీ గురించి చెప్పే అవకాశాన్ని నువ్వు నాకే ఇచ్చావు, అలాంటి నేనే ఆశ్చర్యపోయానమ్మా. ఇంత నమ్మకాన్ని ఆవిడ పెంచుకుంది అంటే ఆవిడ ఎంత అదృష్టవంతురాలో అనుకున్నాను. ఆవిడకి సర్వమంగళ అమ్మవారిని మొక్కుకున్న తర్వాత కలలో సర్వమంగళ అమ్మవారి కనిపించి నీకేం భయం లేదు, నీకు నేనున్నాను అని చెప్పారట. ఆ తర్వాత మళ్ళీ ఆవిడ సమస్యకి హాస్పిటల్కి వెళ్ళారట. డాక్టర్స్ ఆపరేషన్ అవసరం లేదు అన్నారట. లిటరల్ గా ఆవిడ ఏడుస్తూ నాతో మాట్లాడిన మాట ఇదే. సర్వమంగళ అమ్మవారి సమక్షంలో మాట్లాడారు నాతో. నేనన్నా, నేనేం చేశానండి, నేనేం చేయలేదు కదా అంటే, మీ ద్వారానే కదమ్మా మాకు తెలిసిందే అమ్మవారి గురించి, లేకపోతే మేమేమైపోయి ఉండేవాళ్ళమో అన్నారు తెలుసా. ఆవిడ సర్వస్వ శరణాగతి చేశారు. ఆవిడ కామెంట్ ఎప్పుడైనా పెట్టారు అనుకోండి, ఎప్పుడు నెగిటివ్ కామెంట్ ఉండదు తెలుసా. ఎప్పుడు శ్రీమాత్రే నమః, శివుడి ఆజ్ఞ, శివుడి అనుమతి, శివాయి నమః, అమ్మవారి దయ, ఇలాగే చెప్పేవారు, ఇలాగే మాట్లాడేవారు. ఆవిడకి ఎంత తీవ్రమైన కష్టాలు వచ్చాయి అనేది నాకు తెలుసు, ఎందుకంటే కామెంట్లో పెట్టేవారు. అంత బాధలోను అంత కష్టంలోనూ భగవంతుడి నింద చెయ్యలేదు ఆవిడ. ఎందుకంటే ఏదో ఒక రోజుకి భగవంతుడు ఆ కష్టాల నుంచి బయట పడేస్తాడు, ఏదో ఒక రోజు స్వాంతన చేకూరుతుంది. ఇదివరకు మేము చేసుకున్న కర్మకే ఇప్పుడు మేము అనుభవిస్తున్నాము అనే దాంట్లోనే ఉన్నారు తప్ప, నేను ఇన్ని పూజలు చేసినా ఇంత పాదాలు పట్టుకున్నా నాకు ఎందుకు చేయలేదు అని ఎప్పుడు 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 భగవంతుణ్ణి నిందించలేదు. ఆవిడ కామెంట్లోంచి ఎప్పుడూ శుభమే వచ్చేది. మనం శుభాన్ని మాట్లాడుతూ ఇంకొకళ్ళ శుభాన్ని కోరుకుంటూ మన నోట్లో నుంచి ఎప్పుడూ సత్యమైన మాటలు వస్తే, మనం ధర్మాన్ని తప్పకుండా ఉంటే కాస్త ఆలస్యమైనా సరే భగవంతుడు అనుగ్రహం చూపిస్తాడు అనడానికి ఆవిడ జీవితం ఉదాహరణ. ఆవిడ ప్రాణం మీదకే వచ్చింది నిజంగా. అలా సర్వమంగళ అమ్మవారు ఆవిడ ప్రాణాలని కాపాడారు. ఇదేమి నేను కల్పించి చెప్పిందో లేదు అంటే నా నోటుకొచ్చి చెప్పిందో కాదు. మీరు ఛానల్లో వెతకండి, కనపడతా. పేరు ఎందుకు చెప్పట్లేదు అంటే నేను వాళ్ళకి ఇబ్బంది కలిగించేస్తారు, ఇంకా అక్కడి నుంచి వరుస పెట్టి ప్రశ్నలు వేసేస్తూ ఉంటారు వాళ్ళని. అందుకే నేను ఆవిడ పేరు చెప్పటం లేదు. ఇలా ఒకళ్ళు కాదు ఇద్దరు కాదండి, అమ్మవారి పాదాలు పట్టేసుకోవాలంతే. పట్టేసుకోవడం అంటే అర్థం ఏంటో తెలుసా? ఏదో అమ్మవారి పాదాలు మేము గట్టిగా పట్టేసుకున్నాం, మా కష్టం ఇంకా తీర్చలేదు అనే భావన కాదు మన మనసులో రావడం. అమ్మా నాకు మంచిదైంది నువ్వు చెయ్యమ్మా, నాకేం తెలియదమ్మా, నువ్వు తప్ప నాకు ఇంకెవరు లేరే అని అడగండి. మీకు పాండా గారి ఆలయం కట్టారు కదా విజయనగరంలో, అప్పుడు ఆయన వెంకటేశ్వర స్వామి వారిని అడిగిన మాట ఏంటో తెలుసా? ఏరా నన్ను ముసలోడిని ఎన్నుకున్నావేంట్రా నీకు సేవ చేయడానికి? కాస్త యువకుడిని ఎన్నుకో, నీకు ఏదైనా ప్రసాదం పెడతారు, ప్రసాదం అన్ని నైవేద్యం అది పెడతారు, నీకు శుభ్రంగా అవన్నీ చూసుకుంటారు. నాకు వయసు అయిపోయింది, నేను ఏం చేయగలనురా అని వెంకటేశ్వర స్వామి వారిని రా అని సంబోధించారు. అంటే మనం కూడా రా అని సంబోధించాలని కాదు, అక్కడ ఆయన వెంకటేశ్వర స్వామి వారిని అలా అడిగారు అంటే ఆయన ఎంత పూనికతో వెంకటేశ్వర స్వామి వారి పాదాలు పట్టుకున్నారు, ఆయనతో ఎంత అనుబంధాన్ని పెంచుకున్నారు, అది మనం ఆలోచించవలసిందే. 95 ఏళ్ల వయసులో ఒంటరిగా అక్కడంత సేవ చేస్తున్నారు అంటే ఆయన అమ్మవారిని నమ్ముకున్నారు కదా, అయ్యవారిని నమ్ముకున్నారు కదా.
అంత సేవ, అంత తపన. ఏదొచ్చినా అమ్మ నాకు చెప్తుంది, అమ్మ నాకు చేస్తుందని ఆ పాండగారు మన మాటల్లో మనం వినలేదా? ఇంకా ఆ తొక్కిసలాట అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఆయన గురించి ఎవరు మాట్లాడుకోవట్లేదు, కానీ అంతటి మహాభక్తుడు కదా పాండా గారు. ఎలా వచ్చింది అంత ధైర్యం? ఎలా వచ్చింది? భగవంతుడు ఆయన ఎందుకు అలా కాపాడుతున్నాడు చెప్పండి. ఏ రోజు ఎవరిని ఏది ఆశించలేదు, ధర్మాన్ని తప్పలేదు, తనకున్నంతలో సేవ చేశారు, ఇప్పటికీ సేవ చేస్తున్నారు, నమ్మకాన్ని కోల్పోలేదు. ఆ రోజు అంత దుర్ఘటన జరిగినప్పుడు కూడా అమ్ముంది, అమ్మ చూసుకుంటుంది, నాకేంటి. వెంకటేశ్వర స్వామి వారిని ఒరే రా అని ఒక వీడియోలో చూసాను. ఆయన ఎవరో కార్యకర్త అనుకుంటాను, ఒక పార్టీకి చెందిన ఆయన. ఆయన వెళ్ళినప్పుడు మాట్లాడుతున్నారు. అలా మాట్లాడాలంటే ఆ అనుబంధాన్ని మనం పెంచుకుంటే ఆ అనుగ్రహాన్ని మనకిస్తాడు భగవంతుడు. మన ఛానల్ కుటుంబ సభ్యురాలకి అదే విధంగా సర్వమంగళ అమ్మవారు అనుగ్రహాన్ని ఇచ్చారు. కొంచెం కూడా నమ్మకాన్ని కోల్పోకుండా నువ్వు అమ్మవారి పాదాలు పట్టుకుంటే నీకు గొడుగై కాచి కాపాడుతుంది, తన గుండెల్లో పెట్టుకుంటుంది అమ్మ. నువ్వు పాదాల దగ్గర ఉంటాను అంటే రారా, పాదాలేంటరా, నా ఒడుంది కదా నీకు అని చెప్పి పాదాల దగ్గరున్న నిన్ను ఎత్తుకొని వచ్చి నీ ఒళ్ళో కూర్చోపెట్టుకుని నీకొచ్చిన కష్టాన్ని ఆవిడ పోగొడుతుంది. ఆ ప్రేమని, ఆ బంధాన్ని, ఆ అనుబంధాన్ని, ఆ నమ్మకాన్ని పెంచుకుంటే ఇంక అంతకు మించి ఏం కావాలి చెప్పండి. మూర్ఖుల మాటలు విని కలియుగంలో కూడా ఇలా జరుగుతాయా అని క్వశ్చన్ మార్క్ వేసుకున్నారనుకోండి, మనకి ఎదురుగుండా పాండాగారే కనిపిస్తున్నారు, ఎవరో అవసరం లేదు. ఎదురుగుండా ఆయనే మనకి లైవ్ ఎగ్జాంపుల్. ఆయన ఖచ్చితంగా ఉంటుంది, నమ్మండి. అమ్మవారి పాదాలు పట్టుకోండి, మీ జీవితంలో ఎటువంటి లోటు ఉండదు అమ్మవారి పాదాలు పట్టుకుంటే. ఎంత మందో అక్కడికి వచ్చి వాళ్ళ జీవితంలో వచ్చిన కష్టాలని తొలగించుకుని అమ్మవారికి నమస్కారం చేసుకుని వాళ్ళ తృప్తిగా, వాళ్ళకి ఎంత శక్తి ఉందో, ఏది శక్తి ఉందో సమర్పణ అంటే ఏంటి? అమ్మా నువ్వు నాకు ఇది చేశావు, ఏమి చేయలేనమ్మా, నువ్విచ్చిందే నీకు తిరిగి ఇవ్వగలిగే శక్తిని నాకు ఇచ్చావు, నువ్విచ్చిందే నీకు ఇస్తున్నానని ఇవ్వడం. మనం ఏదైనా ఇచ్చామంటే ఆ భావన పెంచుకోండి, అమ్మవారి పాదాలు పట్టుకోండి. ఏ కష్టమైనా, ఏ బాధ అయినా సరే అమ్మవారు తలుచుకుంటే పోగొట్టడం ఎంతసేపు చూడండి. ఆవిడ కడగంటి చూపు మన జీవితం మీద పడింది అంటే మన జీవితం మారదా? మన జీవితమే కాదు, మన చుట్టూ ఉన్న ప్రపంచం కూడా మారిపోతుంది ఆవిడ కడగంటి చూపు మన మీద పడితే. ఆ చూపు కోసం ప్రాధేయపడాలి. ఆవిడ కటాక్ష వీక్షణాలు ఎప్పుడు మన జీవితం మీద పడతాయా అని తపన పడిపోవాలి. అప్పుడు ఒక పాండాగారిలాగా, అలాగే మన ఛానల్ కుటుంబ సభ్యులకి ఈ 2 ఎగ్జాంపుల్స్ ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు లైవ్ ఎగ్జాంపుల్స్ కాబట్టి. అక్కడ ఆ పూరిలో జగన్నాథుడు స్వామి వారి ఆలయంలో ఆ పిల్లాడిని రక్షించినట్టు భగవంతుడు కాపాడతాడు. భగవంతుడు ఉన్నాడు, అది ముందు నమ్మండి. లేడు, మహిమ చెయ్యడు, రాడు అంటే మన జీవితం కూడా ఎప్పుడు నెగిటివ్లోనే అయిపోతుంది, పాజిటివ్గా ఎప్పటికీ మారదు. ఏం జరిగినా మనం ముందు మన నోట్లో నుంచి వచ్చే మాటలను మార్చుకునే ప్రయత్నం చేయండి. ఎప్పుడు శుభమే పలకండి, ఎప్పుడు శుభం భూయాత్ అనండి, శుభమస్తు అనండి. ఖచ్చితంగా శుభమస్తు, శుభమే జరుగుతుంది మనకి. మనం ఇంకొకరి జీవితంలో శుభం జరగాలి అని కోరుకుంటే మనకి అంతకు మించి ఎన్నో రెట్లు శుభం జరుగుతుంది. దానికి ప్రత్యక్ష ఉదాహరణ ఎంతో మంది ఉన్నారు.